ప్రభు 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 ఏమిటి? అర్జునుడు మన మీదకి దండెత్తిస్తున్నాడు. ఆ అర్భకుడికి తగిన గుణపాఠం ఆహారంగంలోనే చెబుతాను. పాండునందన, అర్భకుడవు, పులి నోట్లో తలదొచ్చటం మంచిది కాదు. నేను వచ్చినది నీ హితబోధ వినడానికి కాదు, నా గురుదేవుల ప్రతిన చెల్లించడానికి. మాటలు కట్టిబెట్టి మగటిమి చూపించు. నీవెంత కవ్వించిన సుందర సుకుమారమైన నీ ముఖారవిందం మా కథన కుతూహలమును కరుణగా మార్చివేస్తున్నది. నీ మీద శరసంధానమనర్చుటకు మనసొప్పుటలేదు. పెద్దరికపు శుద్ధులు కట్టిపెట్టి రోషం ఉంటే నా బాణధాటిని కాచుకో. పరమ స్నేహము నెంచి బిడ్డ కొరకై పాలావు నర్ధింప నా గురువుల్ తుల్కన చేసి దుర్భరపు పల్కుల్ పలికినావంట. నీ దురహంకారము సైపరాధిక, ఇదే దుర్వార శక్తి స్ఫురద్వరుణాస్త్రం మురికిల్తు కాచుకొనుమా పాంచాల రాజధమా. ఎవరు? ఆచార్య, ప్రబలిన గర్వం పాదాక్రాంతమైనది. అర్జున, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. ఆ గర్భ సార్వభౌములైన పాంచాల భూపతికి ఎంత దుర్గతి, ఎంత దుర్గతి. మిత్రమా, మిత్రమా, ఇదెక్కడి కొత్త మాట, అందునా మీనోట. ఓహో, గురుకులంలో 12 ఏళ్లు ఒకరిలో ఒకరుగా గడిపిన రోజులు గుర్తుకొచ్చి అలా అంటున్నారు కాబోలు. చూడండి, ఇద్దరు బాటసార్లు సత్రంలో 4 రోజులు కలిసి గడిపినంత మాత్రాన వారు మిత్రులవుతారా? అది స్నేహమవుతుందా? ఏమండి, దోషిని దండించవలసింది, కానీ మాటలతో మనసు నొప్పించడం. ద్రుపద, రాజు చేజిక్కిన తరువాత రాజ్యం ఎవరికి చెందుతుందో తెలుసుగా? తెలుసు. నేను 25 ఏళ్లు నిరీక్షించి నిన్ను కట్టి తెప్పించుకున్నది నీ సింహాసనం మీద అపేక్షతో కాదు. పరాభవాగ్ని జ్వాలల తీవ్రత ఎంత దుర్భరమైనదో స్వయంగా అనుభవించి తెలుసుకునే అవకాశం నీకు కల్పించటానికి. మానవత్వానికి అర్థం తెలుసుకుని ఇకనైనా మనిషిగా బ్రతుకు. వెళ్ళు. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నా మనసు అలా లేదు ఆచార్య. ప్రేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. అదేమిటి? అవునాచార్య, అకారణంగా ఒక ఆటవికుని చేతిలో నిన్న నాకు జరిగిన పరాభవం అలాంటిది. అది భరించలేక అప్పటికప్పుడే అస్త్ర సన్యాసం చేద్దామనుకున్నాను. కానీ ద్రౌపదిని పట్టి తెచ్చి మీకు అప్పగించవలసిన బాధ్యత నా మీద ఉండడంతో అంత సాహసం చేయలేకపోయాను.
ఇప్పుడు ఆ బాధ్యత తీరిపోయింది. ఇక నేను విల్లు పట్టడంలో అర్థం లేదు. అర్జున, ఏమిటా పిరికితనం? ప్రతి చిన్న విషయానికి మనసు పాడు చేసుకోవడం ధీరోదాత్త లక్షణం కాదు. మన్నించండి ఆచార్య. నిప్పు కణిక చిన్నదైనా పెద్దదైనా దాని పని అది చేసి తీరుతుంది. పరాభవము అంతే. అందుకు మీరే ఉదాహరణ. నేనా? అవును. నిజానికి ఆ ద్రుపదుడు మీకు చేసిన ద్రోహం ఏపాటిది? అడిగిన సాయం అందివ్వలేదు అంతేగా. అందివ్వకపోతే అతని కర్మ అతను అనుభవిస్తాడని ఊరుకోవచ్చుగా. ఊరుకోలేదే. పగతో 25 ఏళ్లు బుసకొట్టి ఆ ద్రుపదుని పట్టి తెప్పించి మీ పాదాక్రాంతుణ్ణి చేసుకునేంత వరకు మీలో ప్రతీకార జ్వాల చల్లారలేదే. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, నిగ్రహానుగ్రహ సమర్థులైన మీరే అంతరంగ సంక్షోభాన్ని అణుచుకోలేనప్పుడు కసిచావని పసివాణ్ణి నేనెంత ఆచార్య? అర్జున, నీవెంత మనోవ్యధను అనుభవిస్తున్నావో నాకిప్పుడు అర్థమైంది. నీకు అవమానం జరిగినా, అన్యాయం జరిగినా అది నాకు జరిగినట్లే. చెప్పు, నీ మనసును ఇంతగా గాయపరిచిన ఆటవికుడెవరో చెప్పు. వాణ్ణి మనమేం చెయ్యలేమాచార్య. ఏమన్నావు? నిజమే అన్నాను. వాడు మామూలు ఆటవికుడు కాదు, అస్త్ర విద్యలో అఖండ ప్రవీణుడు. నీకంటేనా? నిస్సందేహంగా. అసంభవం. అస్త్ర విద్యలో నిన్ను మించిన వాడు ఈ లోకంలో మరొకడు ఉండడానికి వీల్లేదు. నేను నా కన్నబిడ్డకు సైతం బోధించని దివ్యాస్త్ర రహస్యాలెన్నింటినో నీకు బోధించాను. కాదని నేను అనటం లేదు. కానీ అర్జున, అనవసర సందేహాలు కట్టిపెట్టి ఆ అఖండ ప్రవీణుడెవరో చెప్పు. చెబితే వాణ్ణి మీరు ఏం చెయ్యదలుచుకున్నారో అది నా చెవిని పెడితే తప్ప చెప్పి ప్రయోజనం లేదాచార్య. అయితే నా నిర్ణయం ముందుగానే విను. నీ పరాభవానికి కారకుడైన వాడు, ధనుర్విద్యలో నీకంటే గొప్పవాడని నీవు భ్రమపడుతున్నవాడు, వాడెవడైనా సరే జన్మలో మళ్లీ విల్లు పట్టుకునే యోగ్యత లేకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పు, ఎవడు వాడు? ఏకలవ్యుడు. ఏకలవ్యుడా? అయ్యగారు, అసలు వ్యక్తి ఎక్కలెవడని తెలిసా కూడా మాట తప్పకూడదంటారా అయ్యగారు? తప్పకూడదు. గౌరీ, గౌరీ. బావా, ఇన్ని పూలెందుకు? ఎన్ని పూలతో పూజించినా గురుదేవుని రుణం తీరేది కాదు గౌరీ. నీ చేత్తో అలంకరించు. అల్లుడు, అల్లుడు, నీ పూజ ఫలించినది. నువ్వు గుడి కట్టి పూజించే ఆ బాణాల బాపనయ్య మన కోనకు వేంచేసి పొలిమేరలో విడిది చేసి ఉన్నారట. నిజమా? శిథిలమైపోయిన మా సింహాసనం మీద ఒట్టు. విన్నావా గౌరీ? అమ్మా, అమ్మా, ఈ దినం ఎంత సుదినమో తెలుసా? గురుదేవులు వేంచేశారట. నేను వెళ్ళి ఆహ్వానించి తీసుకొస్తాను. స్వాగతం ఘనంగా జరిగేలా చూడమ్మా. గురుదేవా, వీలు చూసుకుని నేనే తమ దర్శనం చేసుకుందాం అనుకున్నాను. ఇంతలో మీరే దయచేశారు. అనుకోకుండా ఈరోజు ఇలా మీ ఆశీస్సులు అందుకునే భాగ్యం కలగటం ఆ పుణ్య విశేషం గురుదేవా. తమ రాకతో మా కొండ, కోన, ఊరు, వాడ అన్నీ పావనం అయ్యాయి. దయచేయండి గురుదేవా.
నువ్వు తప్పుకో. దేవుడు పల్లకి భక్తుడు మొయ్యాలి. గురువుకి అడుగుల దూరకి గురువుకి అడుగుల దూరకి